ఒక తీవ్రవాది అనేటోడు ఒక బాంబు పెడితే ఒక 20 మందో 30 మందో 50 మందో చచ్చిపోతారేమో. కానీ ఇట్లాంటి దుర్మార్గులు ఒక యాడ్ ఇచ్చినందుకు సామాన్యులు తెలియకుండా 100 మంది చచ్చిపోతా ఉన్నారు. ఎవడు బాధ్యుడండి? ఒక అమ్మ తండ్రి లేనటువంటి పిల్లగాడు, ఒక అమ్మ రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ పైసల్ని అర్ధరాత్రి పూట ఎగరగొట్టేసేసి ఆన్లైన్ బెట్టింగ్లలో. ఎవడు అంటే ఈ దరిద్రులు పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్లతోటి. తర్వాత ఒక పెళ్ళైనటువంటి పిల్లగాడు 3 నెలల్లోనే మళ్ళీ శ్రద్ధాంజలి ఫ్లెక్స్ల మీదకి ఎక్కిండు. ఏంటంటే భార్య సొమ్ములు కుదవబెట్టేసేసి బెట్టింగ్లు ఆడి ఉన్నాయి మొత్తం పోయినాయి. అత్తగారింటికి వెళ్ళి సేమ్ ముఖం పెట్టుకొని పోలే, భార్య నగలు అడుగుతుందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు ఇస్తే సమాజం ఎంత విచ్ఛిన్నమన్న అయిపోయినా. రేపొద్దున ఇంకోటి బాంబు పెట్టడానికి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసారు, నీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తా బాంబు పెట్టండి అని చెప్పేసి యువతకి చెప్పారంటే చెప్పేసేస్తారా? ఈ పిచ్చినకరాలే వద్దు. ఎందుకనంటే సామాన్యులు చచ్చిపోతురాడా. సామాన్యులు ప్రజానికం అనేటటువంటి అమాయకులు సార్. ఈ అమాయకులకు ఏది చెప్పినా కూడా నమ్ముతారు. ఇగో పలాంటి ప్రోడక్ట్ బాగుంది మీరు అందరు కొనుక్కోండి, ఒక పెద్ద సెలబ్రిటీ వస్తే ఆడు చెప్పిందే నమ్మేసేసుకుంటారు. ఆ అమాయకులు ఉరుగదా అని చెప్పి ఇలా ఆటవికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెలుగుతాము, మా వాళ్ళ కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి సమాజం మొత్తం చచ్చిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేదే కాదు, నువ్వు ఎంత తురుముకాలైనా కూడా. కానీ ఇది ప్రజాపాలన, ఇది రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ఉపేక్షించేటటువంటిది కానే కాదు. గత చరిత్ర కూడా మనం చూసినాం. సెలబ్రిటీలు అంటే కొమ్ములు తోకలేము ఉండవు బిడ్డ. మీరందరూ కూడా సామాన్యులు టికెట్లు కొనుక్కొని మీ యొక్క స్థాయి ఇస్తేనే మీరు సెలబ్రిటీలు అయ్యారు. కానీ ఆ స్థాయికి పోయినాక మళ్ళీ సంపనీకనే మీరు తయారవుతామనంటే మీ ఈపులు చింతపండు అయితే ఖచ్చితంగా అయితే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.